ఒకసారి రైతులతో మాట్లాడదాం. ఏం పెద్ద మనిషి, ఏం పేరు? సాయిలు. ఎన్ని ఎకరాలు నీ భూమి? నా ఎకరం ఉంటుంది సార్. ఎకరా ఉంటది. మా అన్నదమ్ములము ఇద్దరు కలిసి 10 గుంటలు అయితే నలుగురు అన్నదమ్ములం మేము. ఎప్పటి నుంచి ఈ భూమి సాగు చేస్తున్నావు? నేను మా 50% చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు 75 ఉన్నా నేను. ఓకే. ఇప్పుడు ఏ ఊరు? ప్రొద్దుటూరే మీది? మా సొంతం పొద్దుటూరే. ప్రొద్దుటూరే, సొంతం పొద్దుటూరే నాది. ఇక కాకపోతే ఏంటంటే తెల్లు, లేకపోతే పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు? ఎకరా ఉండేనా నీకు? ఏం పంట వేసేది నువ్వు? నేను కంది పెట్టుకుంటుంటి, టమాటా చెట్లు వేసుకుంటుంటి. ఏ సంవత్సరం వరకు చేసినావు? మొన్నటిదాకా చేసి సార్, మొన్నటిదాకా చేసి. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది నీకు నా భూమి వేరే వాళ్ళ చేతులకు పోయిందని? మొన్న ఈ శ్రీనివాసరెడ్డి వచ్చాకనే తెలిసింది. అది ఏమన్నారు? వచ్చి నీదేం లేదు, నువ్వు వెళ్ళిపోవాలి, నీదేం లేదు, నువ్వు వస్తే పోలీసులు వస్తారు, జైలు కొట్టుకపోతారు, అది కొట్టుకపోతారు అంటే ఎక్కాల. సరే వచ్చేసారి అని చెప్పని ఇది తీసుకున్నవలసి వచ్చింది. లేకపోతే వెళ్ళకపోతాం సార్ మేము. ఇక మీ కాగితాలు కూడా ఉన్నాయి సార్. నాది నాకు పన్ను కట్టే రసీదులు సార్. 2000 ఏ సంవత్సరం ఇది? 2000 సంవత్సరం, 2008. ఓకే. సో ఇప్పుడు ఈ భూమి మీది కాదంటారుగా మరి? ఇక కాదంటారు. ఇక దయచేసి నేను ఏం చేస్తాను, మేము ఏం తినలేము. ఈ రోడ్ మీద మనం వచ్చేళ్ళం సార్. మేము ఏదో ఆ కాలం దీన్ని బతికే కొడుకులో మేము. మా తనకు రూపాయి కూడా గతి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నేను కూడా ఆ రోజు మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మాట్లాడినా కదా, మేము ఆల్రెడీ వాళ్ళకి పైసలు ఇచ్చేసినాం, మా దగ్గర తీసుకున్నారు, వాళ్ళ దగ్గరకి ఏమో 50 లక్షలు 60-70 లక్షలు ఇచ్చారు సార్. ఎంత మందికి ఇచ్చారు? అట్లా 8 మందికి ఇచ్చారు. 8 మందికి 50 లక్షలు ఇచ్చారు. మాకు ఆ తోటిగా మాకు కూడా ఇవ్వాలని మేము అంటున్నాం సార్. అట్లా అంటే మీకు ఇవ్వమాట చెప్పి ఇది గొడవ పెట్టేసారు. నీకెంత ఇచ్చారు? నాకు 4 లక్షలు. 4 అంటే ఇంటికెళ్ళి మళ్ళీ 50 లక్షలు పోయినట్టే. ఎవరికి పోయినాయి? మేడంకు, అడ్వకేట్ పోయినాయి. పట్టుకొని అది చేసుకోవాలి. అడగలేము వాళ్ళకి 50 ఇచ్చిన. అడిగితే నువ్వు కూడా కొట్లాడినట్టువి. మరి భూమిలో పోవడానికి లేదా నీకు? ఆడ గొడవ అయితే కింద పోతాం, ఇక పోలీసులు వస్తారు, వాళ్ళు వస్తారు అని భయపెట్టేకలకి పోకొని ఇక చేత కాని పాలని ఇంకేం చేస్తా, కింద కేసు కింద పడతా సార్. నేను నా బాధ కాదు. ఇక ఇప్పుడు ఎవరెవరు వచ్చి భూమి మీదకి ఆ రోజు లీడర్లు కానీ వాళ్ళు వీళ్ళు మస్తు మంది వచ్చారు. రాళ్ళు కూడా తీసుకున్నాము, వెళ్ళిపోయారు. అక్కడ దూరం వెళ్ళిపోయి ఎటు తిరిగి వచ్చి సలహా చేసి మీరు వెళ్ళిపోయినా పైసలు ఇచ్చి ఓటరు. ఇక చురుకోళ్ళు వచ్చారు, ఎక్కడెక్కడ వచ్చారు. వాళ్ళు పెద్ద మంది, పెద్ద గుంపును తొలకొచ్చారు. పెద్ద గుంపు వచ్చి నడువు అంటే మేము కూడా జరగలేము సార్. మేము కూడా గెట్టే పెడతాను పెట్టిన కూడా రాళ్ళు కూడా ఎత్తుకున్నాము. అబద్ధమే ఆడేది ఏం లేదు. వాళ్ళు అక్కడ పోయారు. వచ్చాక శ్రీనివాసరెడ్డి చెప్పి ఆడ గుంజుకపోయి ఆడ కూర్చోబెట్టుకొని నిదానం చేసి మాట్లాడి మీకు ఇష్టమైతే గవే ఇచ్చి మీకు తర్వాత ఇస్తామంటే ఇక నమ్మినాం సార్ మేము. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే కాళ యాదయ్య. మరి కాళ యాదయ్య దగ్గరికి పోయినాము. పోతే నీకు సగం మాకు సగం ఇవ్వమన్నాడు ఆయన. నీకు సగం నాకు సగం ఏమన్నాడు? నీకు సగం మాకు సగం అంటే ఆయన దగ్గర కూడా పోయినాం. ఇప్పటికైనా మాట్లాడతాం. మీ సగం మాకు సగం అంటే నీ భూమిలోకి వెళ్ళి ఇస్తున్నాం, మా భూమిలోకి వెళ్ళి నీ సగం ఎందుకు చేయాలంటే నేనన్నా. నీకు ఉన్నదే ఎకరం, 10 ఎకరాలు ఉంటే సగం సగం అన్నా అనుకోవచ్చు. నీకు ఉన్నదే ఎకరం లేదు, ఇందుకే సగం ఇవ్వంటే నీకెట్ చేయాలంటే నేనన్నా. మరి ఏది కొట్లాడుడేనా? మరి ఎట్లా మీకు ఏం అడుగుతున్నారు? మీరు భూమి అడుగుతున్నారా? పైసలు అడుగుతున్నాం అంటే ఇక వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో సార్. ఇక మాకు వాళ్ళకి ఇచ్చాను ఇమానం సార్. మేము వాళ్ళకి ఇచ్చారంటే మాకేం బాధ లేదు అనుకున్నాం. ఆ 8 మందికి ఇచ్చారు కదా, అట్లా ఇస్తే మాకేం బాధ. 8 మంది ఎవరు? మా వాళ్ళే. వాళ్ళు కూడా మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి, మీకు ఎందుకు రాలేదు? వాళ్ళ దగ్గర కొట్లాడిన మేము కొట్లాడలేము. వాళ్ళు కాళ్ళు దగ్గర వాళ్ళు పోయారు, మాకేమో ఏం లేవు. వాళ్ళు కూడా మనోళ్ళేనా? మనోళ్ళే. అంతా మనకు ఎసుకోవాలి. వాళ్ళ కాళ్ళు వాళ్ళు ఓకడ రాకడ వాళ్ళు తిరిగారు, మేము తిరగలేము. ఇక వాళ్ళు ఏం గొడవ చేస్తలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు. ఇక మాకేమో కడుపు నొప్పి. అయ్యో వాళ్ళకి అట్లా మాకు ఇట్లా. నువ్వురా ఇట్రా. ఏం పేరు నీ పేరు? కిష్టే. ఎన్ని ఎకరాలు ఉంది నీది? మాకు ఎకరం ఉంటది. ఏమంటున్నారు మరి వీళ్ళు? అందరూ ఇక గాయన అన్నట్టే సార్. ఇక మేము చెప్పేది ఎవరు వచ్చారు మీ దగ్గరికి? వీడికి ఎవరు వచ్చారు భూమి ఇది నాదని వాళ్ళు వీళ్ళు ఎవరో వచ్చారు. వచ్చి ఆ తురుకులో నొలకొచ్చి టెంట్ వేసి ఈ గోడ పెట్టిపించిండు. ఆ గోడ కూడా రాలేసి బంద్ చేయించి కూడా పోయినాము. ఇప్పుడు శ్రీనివాసరెడ్డితో నువ్వు మాట్లాడలేదా? మేము మాట్లాడలేము. మీ ఊరు సర్పంచ్ ఎవరు? నరసింహారెడ్డి. సర్పంచ్ ఏమంటాడు? ఆయన ఏమన్నాడు? ఆయన ఏమంటున్నాడు? అంత ఊరు పెద్ద మనుషులు కూడా ఇంకా ఎవరేమన్నారు. ఎన్నేళ్ల నుంచి మీరు సాగులో ఉన్నారు?
ఓ మేము గిత పోర్లం ఉన్నాం. మీరు అప్పుడు అది పెద్ద మామిడి తోట ఉండేది. ఆ మామిడి తోట కొట్టి నుంచి కబ్జాలకు వచ్చినాం. వాళ్ళు ఏమంటారంటే మీకు ఇలా ఆల్రెడీ పైసలు ఇచ్చినాం అయిపోయింది. ఇప్పుడు అవతల 50,000 ఇచ్చారు సార్, మాకేమో 50 లక్షలు వాళ్ళకి ఇచ్చారు. మరి మాకు మేము కట్టిన పైసలు మాకు కూడా ఇవ్వలేదు మరి. మేము లక్ష కడితే 3 లక్షలు ఇచ్చారు మాకు. లక్ష వరకు కట్టినావు అమ్మేయడానికి, అడ్వకేట్ కి అమ్మేయడానికి. తెల్ల పేపర్ మీద సంతకాలు తీసుకురా మీ తెల్ల పేపర్ ఎందుకు పెట్టినవారు? తెల్ల పేపర్ మీద పెట్టొద్దుగా. అదేమ్మా నేను పెట్టలే, మా కొడుకు ఇస్తే మా కొడుకు పోయి కట్టి పెట్టించిండు. పైసలు కావాలంటుందా అంటే ఇప్పుడు మీతో ఎవరెవరు చర్చలు జరిపారు? అంటే ఉంటారు కదా పెద్ద మనుషులు అంతా కలిసి మీకు వస్తుంది మీరు ఇచ్చేయరని అన్నారా? ఆమెనే చెప్పింది, ఎవరు చెప్పలేరు. అడ్వకేటే వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చారు, వాళ్ళే చెప్పారు, ఎవరు చెప్పలేరు. అడ్వకేట్ భార్య భర్తలు వచ్చారు. ఇప్పుడు ఆమెతో కూడా నేను ఆ రోజు మాట్లాడితే ఏమంటది అంటే ఇలా ఆల్రెడీ అన్ని ముట్టిన వీళ్ళకు ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు, తర్వాత వాళ్ళ దగ్గర తీసుకున్నారు అని అంటారు. మేము ముట్టలేము, మాకు చేయలేము సార్. ఆ పైసలు ఇవ్వలేదు మాకు. మీకు సర్టిఫికెట్లు ఇప్పిస్తా, మీ పేరు పట్ట చేసిస్తా, అది ఇవన్నీ చెప్పింది. ఏం చెప్పలేదు. ఎక్కడెక్కడ అంత గోల్మాల్ చేసింది. ఇంకేపడుతుంది భూమి మీదమ్మా? మీ పేరు ఏం పేరు? సంతోషం మేడం. ఓకే, మీది ఎక్కడ ఉండే ఈ ఇళ్ళ భూమి? అక్కడ రోడ్ కి సార్, అక్కడ ఇక్కడ రోడ్ కి సార్. మీరు మైక్ పెట్టినప్పుడు ఏమో నోట్లకెళ్ళి మాట వెళ్ళదు, పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అరుస్తున్నారు మీరు. ఇప్పుడు ఎన్ని ఎకరాలమ్మా మీది? 20 గుంటలు సార్. 20 గుంటలు అంటే 20 గుంటలు అంటే అరెకరం ఉంది. అరెకరం ఉంటుంది మాకు. మరి ఎంత ఇచ్చారు మీకు? మాకేమి ఇవ్వలేదు సార్. కొంతమందికి 3 లక్షలు 4 లక్షలు అయ్యి మాట్లాడి మా సార్గిన ముందుకై మాట్లాడిన తర్వాత ఫస్ట్ శ్రీరామ్ రెడ్డితో మాట్లాడిన తర్వాత సరే చేస్తా అని చెప్పేసి అన్నాడు. అన్నాక శ్రీనివాస్ రెడ్డి ఈయన వచ్చిండు. ఈయన వచ్చినాక ఈయనతోటి మాట్లాడినాక సరే ఇస్తున్నాం, ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మాట్లాడేసి వచ్చిండు మా సారు. ఇస్తా అంటే కొన్ని ఇస్తే ఎట్లా తీసుకుంటామో అట్లా కాదు, అందరికి న్యాయం చేయాలి అంటారని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి మాట్లాడి వచ్చిన తర్వాత వారం రోజులకి మా సార్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. చనిపోయిన తర్వాత నేను బయటికి రాలేదు. మా బాబు వచ్చిండు. మా బాబు వస్తే శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చిండు సార్. ఇక్కడ సబ్వేర్ కాడికి వచ్చేసి మాట్లాడిండు. మాట్లాడితే అవును మీ డాడీ ముందుకై మాట్లాడి చేసిండు కదా, ఇస్తా అని చెప్పేసి అన్నాడు. సరే ఇస్తాడేమని చెప్పేసి అనుకున్నాం. అనుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ఇస్తలేడు అని చెప్పి 2-3 సార్లు అడిగినా, వేరే వాళ్ళతో అడిగిస్తే కానీ ఇవ్వలేదు సార్. ఇవ్వకపోయేసరికి మేము భీంభరత్ దగ్గరికి వెళ్ళినా, నేను మా బాబు వెళ్ళినాం. వెళ్ళి అన్న ఇట్లా ఉన్నది మా పరిస్థితి, మా సార్కి నా బాగానే డబ్బులు అయినాయి హాస్పిటల్లో, మా పరిస్థితి మంచిగా లేదు, నాకేం తెలియదు బయట అని చెప్పేసి అన్నాం సార్. అంటే సరే అమ్మా అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి తోటి భరత్ అన్న మాట్లాడిండు. భీంభరత్ అంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ లో తిరిగిండు సార్ మా సార్. సరే అని చెప్పేసి అన్న దగ్గరికి వెళ్తే మాట్లాడిండు. సరే ఇప్పి నాగేష్ చాలా ప్రాబ్లం లో ఉన్నారు వాళ్ళు అంటే సరే అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత 2-3 నెలలు చూసినాము, ఇంకా పోలేదు. మా బాబుని మళ్ళీ ఒకసారి పంపిస్తే సరే మాట్లాడుతున్నాడు, మళ్ళీ మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఇక్కడ రెడ్డి ఉంటాడు, ఉదయ్ మోహన్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇట్లా నాగేష్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, కొంచెం వాళ్ళని చూడని చెప్పేసి భరత్ అన్న చెప్పిండంట. ఆయన మోహన్ రెడ్డి అన్ననేమో ఇక్కడ బండ నరసింహ అని ఉంటాడు, మా ఎస్సీఐ అతని ఎంపీటీసీ. ఆయన చెప్తే ఆయనేమో నేను గోడగిన పెట్టినా అని చెప్పేసి నేను అడ్డం తగిలిన సార్. అక్కడ నేను పెట్టినయేమో ఎట్లా పలకలు వేపిస్తామో ఏపీఎం అని చెప్పేసి అంటే సరే నేను ఇప్పిస్తా డబ్బులు, నా మీద నమ్మకంతో రాకుండా అంటే మేము బాధలో ఉన్నాం కదా సరిగా అని చెప్పేసి నేను ఊరుకున్న తర్వాత ఏమైంది అని అంటే ఎన్నిసార్లు అడిగినా ఇప్పటి వరకు 1 రూపాయిని ఇవ్వలేదు సార్. ఆ 4 లక్షలు ఇవ్వలేదు, 1 రూపాయిని ఇవ్వలేదు. మాకు 50,000 కట్టినాం మేము లాయర్ కి. లాయర్ ఎక్కడి నుంచి వచ్చి వసూలు చేసుకుంది? ఇక్కడ ఊర్లోకి వచ్చింది సార్, ఊర్లోకి వచ్చే తీసుకుంది. ఇప్పుడు మీరు ఆ భూమిలో మీరు అంటే మీరు పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ మీరు సార్ టమాటాలు వేసినాము, చిక్కుడు చెట్లు వేసినాము, కంది వేసినాము, చేసినాం సార్. ఆ పొలం చేసుకున్నాం మేము. మరి మీ భూమి మీద ఎందుకు మీరు పట్టాలు చేసుకోలేదు అప్పుడు? మీ ఆయన లేకనే సార్, ఇంకా మాకు తెలియదు. మా మామయ్య వాళ్ళకి ఉండేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు లేక పరిస్థితి మంచిగా వాళ్ళకి తెలియదు కదా సార్. తెలియక వాళ్ళు చేసుకోలేరు. తెలిసిన వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఏమో పట్టా చేసుకున్నారు, వీళ్ళకేమో తెలియక చేసుకోలేరు. మా పొలమే కదా ఎక్కడ పోతుందని వీళ్ళు అనుకున్నారు. ఈడ ఊర్లోకి ఎవరికి లేదు సార్, పట్ట పొలం లేదు ఏసీలకు ఎక్కువ మాత్రం. ఏ ఒకరిద్దరికి ఉన్నదో కానీ పట్ట పొలాలే, ఉన్న పొలాలన్నీ ఇట్లా లాగేసుకున్నారు. ఎక్కడ పొలాలే లేవు అసలు. ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళని కలవలేదు, వాళ్ళు వచ్చి సార్ ఇంకా మాట్లాడతాం అంటారు కానీ మాట్లాడట్లేదు. ఆ గోడ తీసేస్తామంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు. మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తున్నారు, రానివ్వట్లేదు అక్కడ. సో ఎంత దారుణం చూడండి. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఎక్కడ అంటే చాలా తెర వెనుక జరిగింది. ఆ ఓఆర్సీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అన్నది ఎవరు దాంట్లో కాస్తులో ఉన్నారు, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు దీంట్లో కాస్తులో ఉన్నారు, ఆక్యుపై చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ పేర్ల మీద సర్టిఫికేట్ ఓఆర్సీ అధికారులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే వీళ్ళు మార్చుకున్నారు ధరణిలో. ఎంత దారుణం ఇది.
ఇంత ఇంత ఘోరంగా దాదాపు ఈ కుటుంబాలన్నింటినీ నాశనం చేయాలి. మరి ఎవరో ఆమె అడ్వకేట్ ఇంత దుర్మార్గంగా చేస్తే మీరు అసలు బార్ కౌన్సిల్ ఇట్లాంటి వాళ్ళని బహిష్కరించాలి బయటికి.